ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి పరమగీత గ్రంథం 3వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు చూడండి. పరమగీత గ్రంథం 3వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే ఇదిగో ధ్యానం చేసుకుందాం. కరెంటు పోయినట్టుంది. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తమును చేతబట్టుకుని కృపాసరించని ప్రార్థించగలుగుతున్నాము గాని వేరే అర్హత యోగ్యత లేదని ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇప్పటికి ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. అంచేత వధించబడినట్లున్న ఈ పశువుని అగ్ని చేత గాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతి గల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చమని కోరుతున్నాను. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మా ప్రియ పరిశుద్ధాత్మదేవా, తమరే ప్రకటించు వారిగా, గ్రహింపచేయు వారిగా, ఒప్పింపచేయు వారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మీరంతా ఒకసారి చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పగలరా అండి? ఎందుకంత పొదుపుగా స్వరాలన్నీ దాచుకుని ఒక పక్క కొందరు స్వరాలు అరిగిపోయేలా కష్టపడుతున్నారు, మీరేమో స్వరాలు కనీసం అలిసిపోకూడదన్నట్లుగా దాచుకుంటున్నారు. న్యాయమేనా? స్వరమెత్తి చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్దామండి. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. పరమగీత గ్రంథానికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠం ఈ రాత్రి మన ధ్యానాంశముగా ప్రభువు సిద్ధపరిచారు. లేఖనం ఎరిగిన వారికి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు, కానీ ఎవరైనా కొత్తగా ప్రభువులో ఎదుగుతున్న బిడ్డలైతే పరమగీత గ్రంథములోని అభిభాషణంతయు కూడా గలతీ పత్రిక 4లో పౌలపోస్తలుడు వివరించినట్లు ఉపమాన అలంకార రూపంగా జరుగుతుంది అని గుర్తించాలి. అవన్నీ సాదృశ్య రూపకమైన విషయాలు. బైబిల్లో దేనికి గాని అక్షరార్థమును తీసుకునడానికి వీలు లేదు. అందులో ఇది మరి ప్రత్యేకం. ఇందులో పెళ్లి కుమారుడు, ప్రాణప్రియుడు, రాజు ఇత్యాదివన్నీ మహాగణుడు, మహోన్నతుడు, అతి పరిశుద్ధుడు, మృత్యువు నోడించి తిరిగి లేచి నేటికి సజీవుడై ప్రార్థనలు ఆలకించుచున్న ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సంబంధించినటువంటి పదాలుగా ఉపమాన అలంకార రూపకంగా వాడబడతాయి. ప్రియురాలు, పౌరము, సంఘము, షులమ్మితి, సియోను కుమారి, ఉద్యానవనము, ఇలాంటివన్నీ ఎత్తబడే సంఘానికి సాదృశ్యంగా వాడబడతాయి. ప్రియులారా, ఇక్కడ ఒక మంచి మాట ప్రభు మన ధ్యానానికి తీసుకొచ్చారు ఈ పూట. సొలొమోను పల్లకి వచ్చుచున్నది, రాజు దాని మీద ఆసీనుడై ఓ విధంగా బాహాటంగా ఊరేగుతున్నటువంటి సన్నివేశం అది. 60 మంది దానికి పరివారం. చాలా ఘనంగా, అట్టహాసంగా రాజుగారు అందులో ఆసీనులై ఉండగా ఎల్ల ప్రజలకు ఒక వేడుకగా, అత్యంత కమనీయ దృశ్యముగా
సుందర దృశ్యము ప్రజల కన్నుల ముందు ఆవిష్కారమగినట్లుగా ఈ పరివారము రాజును తమ భుజముల మీద పల్లకి మీద మోయించు ఊరేగుతున్న వారుగా కనబడుతున్నారు. విషయం లోపలికి పోకముందు వినగలుగుచున్న వారందరికీ నా మనవి, యేసుక్రీస్తు ప్రభువుని భుజముల మీద మోయించు ఊరేగుతున్న అనుభవానికి నువ్వు రాగలిగేవా? చాలా మంది 15 సంవత్సరాలు 20 సంవత్సరాల ఆధ్యాత్మిక జీవిత అనుభవాల తర్వాత కూడా యేసు మెడల మీద కూర్చునే చిన్న గొర్రె పిల్ల మాదిరే ఉన్నారు. ఉండడం కాదు, సగర్వంగా పాడుతున్నారు పైపెచ్చు. చిన్న గొర్రె పిల్లలు నేను యేసయ్యా, మళ్ళీ సలహా ఒకటి ఉచితం, అందులో మెల్లమెల్లగా నడుపునన్నది. కొత్తగా ప్రభువులోకి వచ్చిన వారైతే అందులో ఆనందించవలసిన తప్ప ఆక్షేపించాల్సిందే ఉండదు. సుదీర్ఘ క్రైస్తవ విశ్వాస జీవితానుభవాల తర్వాత హెబ్రీ పత్రిక 5:12 చెప్పినట్లు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో ఒకడు మొదటి మూల పాఠములు మీకు మరలా బోధింపవలసి వచ్చునని పౌలు బాధపడ్డట్టు, ఇంత సుదీర్ఘ క్రైస్తవ జీవిత అనుభవం తర్వాత ఇంకా చిన్న గొర్రెకి పిల్లగా ఉండిపోవడం ఎంత విచారకరం, ఎంత ఆక్షేపణీయం. ప్రభు మీద భారం మోపే క్రైస్తవులుగానే మిగిలిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వారికి ఎంతసేపు నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే ఆదుకొనును. నూతనంగా రక్షించబడింది మొదలుకొని తిరిగి జన్మానుభవంలోకి వచ్చింది మొదలుకొని దేవుని సంఘమునకు రక్షణ ద్వారా అంటు కట్టబడింది మొదలుకొని ఆత్మ దీపము వెలిగించబడిన రోజుల మొదలుకొని ఇంకా 20-25 ఏళ్ల తర్వాత కూడా నీ భారము యెహోవా మీద మోపే కాడే ఉంటే ఆయన కాడిని ఇంకెప్పుడు మోస్తావు? సిగ్గుపడవలసిన ఆధ్యాత్మిక స్థితి కాదా అది? సండే స్కూల్ స్థాయి నుంచి కంటతాగా చెబుతారుగా వచ్చినాం. ఏది చూడకుండా చెప్పండి బైబిల్లో. నీ భారము యెహోవా మీద మోపుము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. బాప్తిసం పొందిన రోజు నుంచి ఆ విశ్రాంతి మీకు తగలుపడును అన్నాడా? లేదే. ఎప్పుడు ఇస్తానా విశ్రాంతి? నేను సాత్వికము దీన మనసు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకుని మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఎప్పుడు ఇస్తానండి యేసయ్య విశ్రాంతి? నేను సాత్వికము దీన మనస్సు గలవాడును గనుక ఎక్స్క్యూజ్ మీ, మీ మీద నా కాడి ఎత్తు నా యుద్ధ నేర్చుకోనడి అన్నాడు ప్రభు. ఏంటి ఆయన కాడి? యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనములో ప్రభువు మాట్లాడుతూ, నేను చదవమన్నప్పుడు చదువుతుర్లేండి, ఆయన ఏమన్నారంటే, మనకొక శిశువు పుట్టాడు, కుమారుడు అనుగ్రహించబడ్డాడు అంటూ ఆయన భుజముల మీద రాజ్యభారముండునని మాట్లాడాడు. స్తోత్రం చెప్పుదాం ఒకసారి గట్టిగా. ఇప్పుడు అంటున్నాడు, ఆయన భుజముల మీద ఏమున్నది చెప్పండి గట్టిగా మీరంతా. కొంచెం మంచిగా చెబుదామండి. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆయన కాడి ఈ భూమి మీద బలమైన దేవుని రాజ్యాన్ని స్థాపించడమే ఆయన భారం. ఆయన కాడి అదే. తన యొద్దకు రమ్మని ప్రయాసపడి భారం వస్తున్న వాళ్ళందరినీ పిలిచాడే. వాళ్ళందరితో మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా? ఈ కాడి మీ మీద ఎత్తుకోండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట అడుగుతున్నాను, ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 3.5 సంవత్సరాలు తన వెనకాల నడిచాక, సర్వసంగ పరిత్యాగం చేశాక, అపోస్తలత్వానికి వచ్చాక,
దయ్యములను రోగములను వెళ్ళగొట్టే స్థాయికి వచ్చాక ఇప్పుడు చెప్పాడు, నానా మీ మీద నా కాడి ఎత్తుకోండి అన్నాడా? లేదే. ఎప్పుడైతే ప్రయాసపడి భారం మోసుకొచ్చిన ప్రజలుగా ఉన్నారో, తన యొద్దకు రమ్మని ఎప్పుడు పిలిచాడో, తన యొద్దకు వచ్చిన ప్రతి వారికి వచ్చిన రోజున చెప్తున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొనుడి. క్రైస్తవుడు ప్రారంభమును కూడా భారం కలిగిన వాడుగానే ఉండాలి, బాధ్యత కలిగిన వాడుగానే ఉండాలి, దేవుని రాజ్యం అనే కాడిని మోసేవాడుగానే ఉండాలి. దేవుని వాక్యములో తేటగా మాట రాయబడింది కదా, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులు ఆయన దగ్గర రండి, మీ మీద నా కాడి ఎత్తి నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీకు విశ్రాంతి కలుగును. 2వ కీర్తన 8వ వచనములో, నేడు నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు, నా నడుగుము జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతములకు సొత్తుగాను ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎప్పుడు? నేడు నిన్ను కని ఉన్నాను. ఇవ్వలేకన్నాను. నువ్వు ఇప్పుడే పుట్టిన పసిగుండి అయినా నన్ను అడుగు. ఏమడగాలి? ఆశీర్వాదాలు, దీవెనలు, వర్ధిల్లుట, పొద్దు గూగుల పిండి పిసుకు తొట్టి రొట్టెల గంప, ఇదే వాగ్దాన కూడికని పెట్టు, గుట్టలు గుట్టలు పడిపోవటమే. పొరపాటున కానీ తీర్మానం కోటమని పెట్టు, ఒకటి కనపడ తుపాకి గుండికి దొరకడం. ఈ పూట మీరు ఆలకించాలి. నా భారం బాధ ఒకటే, మన రాజు పల్లకి మీద ఆసీనుడై ఉన్నాడు. వీధులలో ఊర్లలో పేడ నీళ్ళ చల్లుతున్న ప్రేమ గల వ్యక్తుల మధ్యలో చిరునవ్వులు చిందిస్తూ రాజును వీధులలో ఊరేగించగలిగిన వారు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, సంతోషంగా స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రాజును పల్లకిలో వీధుల్లో మోయగలిగిన వారు కావాలి. అసలు ఆ కృతజ్ఞత ఉంటే అంతకన్నా భాగ్యం ఏమిటి చెప్పండి? ఓ గాడిద యేసును మోసింది కదా, ఎంత అద్భుతమైన భాగ్యం అది. ఒకసారి గాడిద గురించి మీరు ఆలోచించండి. ఒకరి ఇంటి తలవాకిట కట్టబడింది ఆ గాడిద. దేవుడు ఆ శిష్యుల్ని, సైనికుల్ని, సేవకుల్ని పంపాడు. నాన్న మీరు వెళ్ళండి, వెళ్ళి ఆ ఇంటి తలవాకట కట్టబడి ఉన్న గాడిదను విడిపించుకొని తీసుకురండి. ఎవడైనా మీకు ఎదురుపడా ఎవడిపుతున్నావు అన్నాడు అనుకో, కంగారు పడక్కర్లా, భయపడక్కర్లా. ఇది ప్రభువుకు కావాలని చెప్పి మారు మాట్లాడకుండా పంపిస్తాడు అన్నాడు. మీరు ఆలోచించాల లాజికల్గా. ఎప్పుడైనా ఎవడో ఇంటి దగ్గర గాడిది కట్టేసి వీడి సైలెంట్కి ఇప్పుకొచ్చేయడం ఏంటి? ఇప్పుకొచ్చేస్తున్నాడు, ఏంటి ఇప్పేస్తున్నావు అన్నాడు. అంటే ప్రభు కావాలనగానే సైలెంట్ అయిపోవడం ఏమిటి? చిత్రంగా లేదు. వాడు ఎందుకు వదిలేస్తాడంటే 2 విషయాలు. నెంబర్ 1, ఆడి కట్టేసుకున్నాడు కాదు, ఆడిది కాదు అది, ఆడు ఎత్తుకొచ్చిన పాపతో ఆడు కట్టేసుకున్న మాట నిజమే కానీ ఆడిది కాదు అది. అందుకని ఆడు ఏమంటాడు, ఇప్పేసుకెళ్తాడు. ఏంటంటాడు కట్టు, అది ఎవరిది అని అడ్రస్ చెబితే ఓనర్ ఆడికి తెలుసుగా, ఇది ప్రభువుకు కావాలి. ఆమె ఆ మాట ఎందుకు చెప్పమన్నాడు యేసయ్య? చాలా మంది గాడిదలు విడిపిస్తున్నారు కానీ ప్రభువుకి ఇవ్వట్లా, వాళ్ళే కూర్చొని తోలుతున్నారు. ఆడి దొడ్డిగాడు ఇప్పేసి ఈడు దొడ్డిగాడు కట్టుకుంటాడు. ఏమి దరిద్రమరా ఇది? విడిపించబడ్డ ప్రతి గాడిద యేసుకే దక్కాలి. ఆమేనండి. యేసు అధిరోహించాలి. ఆమేనండి. ఈ గాడిద కృతజ్ఞతతో పొంగిపోతోంది. అయ్యో, మురికి గుట్టలు మోసేదాన్ని కదా, దొంగ ఇంటి దగ్గర కట్టబడిన దాన్ని కదా, నన్ను ప్రేమించిన నా సృష్టికర్త నా కొరకు అపోస్తులను పంపించాడు, నా కొరకు సేవకులను పంపించాడు, నా వద్దకు దైవజనులను పంపించాడు. వారు రాకపోతే, సువార్త ప్రకటించకపోతే, దుష్టుని బంధకాలు తెంపకపోతే, సాతాను గడి వెర్రగొట్టకపోతే నేను విమోచించబడేదాన్ని కాదు, విడిపించబడేదాన్ని కాదు అని కృతజ్ఞత ఉప్పొంగిపోతున్న గాడిద నేను ఇప్పుడు ఏమి చేయవలను, ఎలాగూ రుణము తీర్చగలను ఆలోచిస్తుండగా ఆ గాడిదకు ఒక వార్త వినబడింది, ప్రభు నీ మీద కూర్చుంటాడట. ఎగిరి గంతేసిందండి బాబు. ఈ ఛాన్స్ వదులుకుంటే నేను ఇక బుద్ధిహీనమైన గాడిదని అయిపోతాను. నేను వదలకూడదు ఈ ఛాన్స్ అనుకుని పరుగు పరుగున యేసు వద్ద నిలబడింది. దాని మీద ఒక వస్త్రం వేసి కూర్చోవటమే గొప్ప అనుకుంటే
దాని ఒంటి మీదే మురికి గుడ్డలు పడే మూటలు ఉండేవి. ఇప్పుడు దాని కాలు కూడా కొత్త గుడ్డల మీద పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఏవే గాడిదా ఏమిటే నీ వైభోగం అని అడిగితే, ఏమి కాళ్ళ కింద కొత్త బట్టలు చూడద్దు, పైన చూడు ఎవరున్నారో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింపుల్ స్తోత్రం. ఆయన పైన ఉన్నంతసేపే ఆ భోగం ఉంటుంది, దిగిపోతే గాడిదని ఎవడు లెక్క చేయడు. నీకైనా నాకైనా అంతే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎంత మోస్తామో యేసు ప్రభువుని, అంత ఘనత. ఈ ముచ్చటత్వం అయితే పల్లకి ఎక్కడో ఉండిపోవటానికి వీల్లేదు. శత్రువుల మధ్యలో మందసం ఉండిపోవటానికి వీల్లేదు. గుడారము మధ్యలో ఉండిపోవటానికి వీల్లేదు. శత్రు శిబిరాల్లో ఆగిపోవటానికి వీల్లేదు. అయ్యో దేవుని ప్రజలారా, ఆ పల్లకిని మోసేవారు కావాలి. రాజును పొలముల ముసముల మీద మోసేవారు కావాలి. నీ పనుల భారం ఆయన మీద మోపి, నీ కష్టాలు ఆయన మీద మోపి, నీ శ్రమలు ఆయన మీద మోపి, నీ పాపాలు ఆయన మీద మోపి దర్జాగా తిని పడుకునేది కాదు క్రైస్తవ్యం. మన రాజుని భుజముల మీద మోయగలిగిన వారు కావాలి. ఆమేన్ అనండి ఒకసారి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక యవ్వన బిడ్డ నాకు ఫోన్ చేసింది ఒక దినం. చాలా దుఃఖస్వరం. ఏంది బిడ్డ? మా డాడీకి అస్సలు బాగోలేదయ్యా. అయ్యో కొంచెం మీరు ఫాస్ట్గా ఉండి ప్రేయర్ చేయండి అయ్యా. వాళ్ళ డాడీకి బాగోలేదుట. నేనేం చేయాలట? తప్పేముంది? తన కష్టాన్ని పెట్టి తను చెప్పింది. నువ్వేం చేస్తున్నావు బిడ్డ? నేను కాలేజీకి వెళ్తున్నానయ్యా. చక్కగా భోంచేసే బిడ్డ. చేశానయ్యా. నువ్వు తినమ్మా, కడుపు నిండా తిను, నువ్వు కాలేజీకి వెళ్ళు. నేను పస్తుబడి మీ బాబు కోసం వెడుతాను. నువ్వు ఫోన్లో ఫోన్ చేసావు, మాట్లాడుతున్నావు కాబట్టి బతికిపోయావు. ఎదురుకొండకు వచ్చి ఉంటే నీ కూటం వేరుగుండేది. ఏం దుర్మార్గం తల్లి. నాన్నగారికి ప్రాణాపాయ పరిస్థితా? నువ్వు కడుపు నిండా ఫోన్ చేసి కాలేజీకి పోతావా? ఇట్లాంటి ఫోన్ రోజు కూడా వస్తే మేమేమవ్వాలా? ఎఫ్రాయిము అరణ్యములో గాలిని మేయిచున్నాడు అనే వాక్యమే చదువుకో, తృప్తిపడాలి. దేవునికి స్తోత్రం. ఈ తగలబడ్డ అడ్వర్టైజ్మెంట్ కూడా అట్టగా వస్తున్నాయిగా. అప్పుల, రుణముల, బాధల. ఒక్క ఫోన్ మాకు చేయండి, మేము ప్రార్థన చేస్తాం. మీరు హాయిగా పడుకోండి. ఇది ఎక్కడ సువార్తరా? ప్రభు సన్నిధికి రండి, మారు మనసు పొందండి, బాప్తిస్మాన్ని పొందండి, పాపాలు ఒప్పుకోండి, ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి, బలిపీఠం కొమ్ములు పట్టుకోండి అని చెప్పేది పోయి మీరు హాయిగా తిని పడుకోండి. మేము ఈ పక్షంగా ప్రార్థన చేద్దాం, 2000 రూపాయలు పంపు చాలు. ఈ మేసే బ్యాచ్ సంగతి మనకి ఎందుకు? కానీ ఇప్పుడు మన కూటమి మోసేవాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి. మంచి వాళ్ళందరూ చెప్పండి, పర్లేదు. మోసే ప్రేమ ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. నా మాట బాగా వినబడే స్తోత్రం చెప్పాను. నేను మేసే అన్లా, మోసే అన్నా. ఏమన్నానండి? ఒక అక్షరం తేడాకి వినడు కొమ్మ తీసి, అబ్బా ఎంతటి వాగ్దాన కొడికిదా. మేసే వాళ్ళందరూ స్తోత్రం చెప్పమన్నారని కానీ భావించారా? మనకొద్దాళ్ళు. ఈ రోజున మన రాజును వీధుల్లో దర్జాగా ఊరేగించే వాళ్ళు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక సువార్త కూడా చెప్పాలి నేను. ఈ రోజున యేసును నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్న వాళ్ళందరూ ఆరంభము నుండి ఆయన బిడ్డలే కాదు కదా, ఆయన ఎరుగని వారు కూడా ఉన్నారుగా. ఒక ఉదాహరణ చెప్తానండి. పై వస్త్రం తొలగిపోతున్నంతగా మైమరిచిపోయిన నాట్యమాడే దావీదు మందసాన్ని చక్కగా తీసుకుని సగర్వంగా వస్తున్న శుభవేళ నాట్యమాడి ఆరాధించాడే. అబ్బా, మందసం అంటే ఎంత భక్తి, ఎంత గౌరవం, ఎంత ఇష్టం అని మనకు అనిపిస్తుంది కదా. కొన్ని రోజుల ముందు ఇదే దావీదు గారు నాకొద్దు రా బాబు ఈ మందసం అని గిత్తివిడిన ఒబేదేదోము ఇంట్లో పడేసినారా? ఎవడో తెచ్చాడు. దానికి లెక్కలో కొలతలో కారణాలు ఉన్నాయిగా. అయిన అనవసరం, ఇది అశుభం అమంగళం, ఎవడో చచ్చిపోయాడు, ఇట్టి ప్రమాదకరమైన నా ఇంట్లోకి వస్తే నేను నా భార్య బిడ్డలు ఎవరైనా తాకితే మేము చేస్తాం, మా ఇంటికి కొంచెం దరిద్రం అని ఒక గుడి చూసి రే ఆ ఇంట్లో బెటరా అన్నాడు. వద్దంటే వద్దన్నందుకు ఇతర చంపుతాడు, పెట్టంటే ముట్టుకొని నేను చేస్తాను, ఎట్టయినా స్వాబేలే, అదేదో దేవుందంట, ఈ పుణ్యమన్న దొక్కుద్దని ఆడు పెట్టమన్నాడు ఇంట్లో. 3 మాసాల తర్వాత గుర్తొచ్చింది పెద్ద మనిషికి, ఒరే ఆ మందసమును తాకినంతనే ఒకడు చచ్చాడు, భయపడి వాడు పేదోడు కొంపలో పెట్టాం, ఆడున్నాడా పోయాడా కనుక్కోమంటే ఉన్నాడు కాదు నీకన్నా బాగా అయ్యాడని చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కేవలము దేవుని మందసము ఉండటం వల్ల గిత్యుడు ఒబేదేదోము బహుగా ఆశీర్వదించబడ్డన్న సమాచారం వినబడి
ఇక చూడు ఉద్యమ కుటుంబం పెట్టాడు, ఇలాంటి సంగీతకారులు పిలిచాడు, ప్రత్యేకమైన అభిషక్తులు ఏర్పాటు చేశాడు, పాట మంచి ఉద్యమంగా పాడుతూ వచ్చేస్తున్నాడు, ఊరేగుతూ వస్తున్నాడు. నిజానికి ఫస్ట్ నుంచి ఇంత చక్కగా తెచ్చినోడు కాదు, మా కొద్దీ దేవుడని ఊరి బయట పాకల్లో పెట్టిన వారేనా ఆయన? చాలా మంది తెలియక మాట్లాడుతున్నారు. వీళ్ళకేదో కలిసి వచ్చి ఉంటుంది, వీళ్ళకేదో స్వస్థత వచ్చి ఉంటుంది, వీళ్ళకేదో డబ్బులు వచ్చి ఉంటాయి, వీళ్ళకేదో విదేశీ లింకు తగిలి ఉంటుంది, అందుకే ఇంత బాగా ఊరేగుతున్నారు, నడివీధిలో సగర్వంగా మాట్లాడుతున్నారు. కాదు 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 కాదు, ఇంతకు ముందు మాకు అపోహతో బయట పెట్టాం, ఇప్పుడు విషయం విలువ అర్థమై నెత్తిని పెట్టుకుని ఊరేగుతున్నాం. ఇంతకన్నా విషయం ఏమి లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు మమ్మల్ని మీద అన్ని రకాల బూతులు మాట్లాడుతున్నా మా కోపం రాపోవడం కారణం ఏంటంటే మాది ముందు బ్యాచ్ అదేగా, ఫస్ట్ నుంచి బాగా ఆరాధించిన వాళ్ళమేం కాదుగా. తెలియనప్పుడు మేము అలాగనుకున్నాం. ఈ ప్రేమార్థమైతే విలువార్థమైతే నెత్తిన పెట్టుకొని మోస్తాం. ఇవాళ నేను రేపు అతడు అనే విషయం మాకు తెలుసు కనుక ఎంత రెచ్చగొట్టేసినట్టుగా మాట్లాడుతున్నా మోమున చిరునవ్వు చెరగని ఓ కృప ప్రభు మాకు ఇస్తా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలామంది ఆ ట్రోలింగ్స్ పెడతా ఉన్నారు నాకు ఫార్వర్డ్, అన్నా నీ స్పందన ఏంటి, నీ స్పందన ఏంటంటే స్పందించకపోవటమే నా స్పందన, ఇంకేముంటుంది స్పందన. ఈ అక్క ఎలాగందా, చెల్లి ఎలాగంది, ఈ తాత ఎలాగన్నాడు, ఎవరో ఒకరు ఏదో అంటారు. నాన్న మనం ఏమన్నాలో 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పాడు, అదే అంటున్నాం, కొత్తగా అనేది ఏముంది మనకి. ప్రభుకు ఒక మంచి ఆమె చెప్పండి, అందరూ మంచిగా చెప్పండి. హల్లెలూయా. ఓవరకు ఏదో ఒకటి స్పందించబాకండి. మన స్పందన పద్ధతిగా క్రమంగా ఉంది, అదే ఉండాలి. కొత్త పోకళ్ళు కొత్త డైలాగులు మనకేం వద్దు. మంచి వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రాత్రి వేదిక మీదగా నా పిలుపు ఒక్కటే, మన పాపములు మోసిన యేసయ్య, మన శాపములు మోసిన యేసయ్య, మన బ్రతుకు భారములు మోసిన యేసయ్య ఇప్పుడు పల్లకి మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడు. భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో, మన వీధులలో యేసు నా రాజు అని భుజముల మీద ఊరేగిస్తూ ప్రకటించగలిగిన వారు మీలో ఎవరైనా ఉన్నారా? మాంసం తిన్నామని ఎముకలు మెల్లో వేసుకుంటాం ఏంటి, లోపల మేము చేసుకుంటాం భక్తి, పబ్లిక్గా ఎవడికి మటుకి చెప్పం. అది వారివే హల్లెలూయా. 6 రోజులు అంత సీక్రెట్టేను అటెండో ఎవరు చెప్పాకండి స్తోత్రం. లేదయ్యా ఏ రోజు అయినా సరే రాజ్బాబా గారి పాటలకి ఆదివారం అయినా, సోమవారం అయినా, మంగళవారం అయినా, బుధవారం అయినా, గురువు ఏ వారం అయినా అనుక్షణము నిన్నే కొలుతున్నా. చేతులు తీ స్తోత్రం చెప్పండి గట్టిగా. సంతోషంగా ప్రభుని కనపడతామండి ఒకసారి. ఆయనను భుజముల మీద మోసే వాళ్ళు కావాలి. ఆమెను చెప్పండి గట్టిగా. నేను ఇంతవరకు ఆయనకు భారంగా ఉన్నాను, ఇక మీదట ఆయన నా భుజముల మీద మోసే బిడ్డగా మారిపోతాను అన్న తీర్మానం కలిగిన వారు స్తోత్రం చెబుతాం గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసును రాజుగా మోసేవారు ఉన్నవారు ఎవరైతే ఉంటే వాళ్ళు చెప్పండి గట్టిగా ఆమేన్ అని ఒక్కసారి. హల్లెలూయా. ఈ మోసేవారు ఏమై ఉండాలిట? చదివి పెట్టు తల్లి. సొలొమోను రోజు పల్లకి వచ్చుచున్నది, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. చదివేశాను. నెక్స్ట్ 60 మంది శూరులు దానికి పరివారము. ఎవరాళ్ళు? 60 మంది శూరులు. ఎంతమంది కాదు, ఎవరాళ్ళు? శూరులు. శూరులు. నెక్స్ట్ వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు. వారు శూరులు, వారు పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా స్తోత్రం అని. చెప్ప గట్టిగా స్తోత్రం అని. పల్లకి మోసే వాళ్ళు ఎవరంట? భక్తి పరులండి, ఆసక్తి పరులండి, కానుకలు ఇచ్చేవాళ్ళండి, బాగా ముద్దుగా మాట్లాడే వాళ్ళండి. వీళ్ళు సరిపోరు. తగ్గుతున్నమ్మా అని బయలుదేరి నేను వచ్చేస్తానంటే కాదు, ఎవరు కావాలట? వారందరూ శూరులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. పరాక్రమశాలులు స్తోత్రం చెప్పండి గట్టిగా. యుద్ధ వీరులు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఖడ్గధారులు స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు కావాలి ప్రభుకి చివరి దినాల్లో? శూరులు కావాలి, పరాక్రమశాలులు కావాలి, యుద్ధ వీరులు కావాలి, ఖడ్గధారులు కావాలి.
చాలా మంది క్రైస్తవులు ఎట్లా ఉన్నారు? ఉన్న ఆయన పాటలు పడుతున్నారు. ఏ ఊరది? కాకినాడ పోతే, నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను హత్తుకో యేసయ్యా, ఒకటే బతిలాడు. స్టేజ్ మీద పావు గంట సేపు ఇదే పని మీద ఉన్నాడు. నేను అడిగాను, నీ వయసు ఎంత నాన్న అంటే? బాప్తిజం ముందు ఎంతకాలం అయిందని. భౌతిక వయసు ఎవరికి కావాలి? దరిద్రం. అతను అన్నాడు, ఇప్పుడేంటి బాబు, 1980లో పని చేసాం, 80లో బాప్తిజం ముందు ఇప్పుడు ఏం పడుతున్నాడు పిల్లడు? చెప్పు నాన్న. అబ్బా ఎంత ముద్దొస్తావు కదరా. గారం గంజి గడిస్తే ఈపు దెబ్బలు గడిచిందంట. 30 ఏళ్ళు పైబడి ఉండి క్రైస్తవ జీవితంలో ఇప్పుడేం పడుతున్నాడు సిగ్గు లేకుండాను. నన్ను ఎత్తుకో యేసయ్యా. ఉరకా ఏం పాటలు అయ్యే? ఎవరు కావాలి? పరాక్రమశాలుడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత వాక్యం చెప్పిన వింటావు, అవునంటావు, ఆమేన్ హల్లెలూయా. మరి ఎదుగుదల ఏదిరా? తిన్న కూడా జట్టుపోతుంది, బలం రాదాయే. ఏ కూటంలో పడితే నువ్వే ఉంటావు, ఏ మీటింగులో నువ్వే ఉంటావు. ఆమేన్ హల్లెలూయా, స్తోత్రం అన్ని నీయే. ఏదిరా బలం? బలం లేకపోవడం ఏంటి సార్? ఎంత మర్మాలు చెప్పినా తినేసే బలం ఉంది కానీ కాడి మోసే బలం లేదు సార్. ఏమిటండి? ఎవరు కావాలి ప్రభుకి కడవరి దినాల్లో? శూరులు కావాలి, పరాక్రమశాలులు కావాలి, యుద్ధ వీరులు కావాలి, ఖడ్గధారులు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, మంచిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజలారా, యుద్ధ వీరులు కావాలి, యుద్ధం చేసేవారు కావాలి. మనకి ఎట్లాంటి వచ్చిన ఇష్టం అంటే యుద్ధము యెహోవాదే. ఆమేన్. అదండి ప్రసంగం అంటే అట్టు ఉండాలి. ఈడేందుకు కొత్తగా జ్వరబడి నువ్వు యుద్ధం చేయమంటాడు? ఆయన చేయాలి యుద్ధం. తొలి ప్రసంగంలో అయ్యగారు ఏం చెప్పారు? జయిస్తేనే కుర్చీ, లేకపోతే లేదు, పోయినట్టే. స్తోత్రం చెప్పరే, చెప్పు మంచిగా. హల్లెలూయా. నువ్వు యుద్ధమే చేయవైతివి, రాయే బట్టవైతివి, యుద్ధ భూమికే రావైతివి, గదిలోంచి బయటికి రావు. సౌలు గారి తమ్ముడివి నీవు. ఎట్టొచ్చుద్ర కుర్చీ నీకు? దేవుని వాక్యం శ్రద్ధగా ఈరోజు గమనించు. యుద్ధ వీరులు కావాలి. 144 కీర్తనల ప్రభు మాట్లాడితే, యెహోవా నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. అంతవరకు బానే ఉంది. తర్వాత వచ్చినవి ఏమిటి? ఆయన నా చేతులకు యుద్ధమును, వేళ్లకు పోరాటం నేర్పుతాడంట. మీరు ఆలకించండి, ఆలకించండి. ఆశ్రయము అనండి. ఎవరికైనా ఆశ్రయం ఎందుకు అవసరం అవుద్ది? ఎందుకు అవసరం అవుద్ది ఆశ్రయం? శత్రువు తరుముతున్నాడండి, వాడిని ఎదిరించే శక్తి లేకపోయింది. పారిపోదామంటే పారిపోయి తప్పించుకునేంత వేగం కూడా లేకపోయింది. ఇక దొరికిపోతావరా బాబో అన్న దుస్థితిలో ఏదన్నా ఆశ్రయం ఉంటే బాగుండు కదా అని, అలాగని వాడిని ఎదిరించడం లేము, పారిపోను లేము. అలాంటి ఒక విపత్కర స్థితిలో అన్ని నా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, ఇంకొక దిక్కు లేదు మహాప్రభని అడిచినోడికి ఏం కావాలి? ఆశ్రయం కావాలి. యేసయ్య అలాంటి వారందరికీ ఆశ్రయం. స్తోత్రం చెప్పండి. ముందుకు పోలేకపోతున్నాడు, వెనక్కి పోలేకపోతున్నాడు, ఉన్న చోట ఉండలేకపోతున్నాడు, కేకరాలు ఇరుక్కుపోయాడు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఒక నిచ్చెనగా యేసు దిగి వచ్చాడు. వచ్చేరా పైకి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వినండి శ్రద్ధగా దేవుని ప్రజలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న ఉపదేశం ఏమిటి? ఎవరు నీకు ఆశ్రయమయ్యారో నువ్వు తరవబడుచు ఉండగా అప్పుల చేత, రోగముల చేత, పాపముల చేత, దయ్యపు శక్తుల చేత, తాంత్రిక మాంత్రిక శక్తుల చేత నీ స్వయంకృత అపరాధాలు శాపమై దాని జీవితం మరణమై నీ జీవితాన్ని తరుముతుండగా వాటిలో ఇరుక్కుని ఇక చనిపోతానేమో, ఇక దిక్కు లేదేమో అన్న భయంకర పరిస్థితుల్లో నీకు ఆశ్రయమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. తన గాయాల్లో దాచిపెట్టాడు, తన రక్తపు కోట కట్టాడు, తన నీ చుట్టూ తన దూతల పరిచయం పెట్టాడు. ఆయనే గుడారమై నీ మీద కప్పి నిన్ను కాపాడాడు. అయితే ఇక్కడ వాక్యం ఏంటంటే, ఏటెల్ల కాలం రెక్కల కిందే ఉండిపోదువా? కుదరదు. నీకు ఆశ్రయం అయ్యాడు. అయ్యేం చేస్తున్నాడు? నీ చేతులకు యుద్ధం నేర్పుతాడట, నీ వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఎందుకు ప్రభువా? ఎందుకు ప్రభువా? ఎందుకయ్యా? నా పక్షంగా యుద్ధం చేసేది నువ్వే కదా. నీవు బలహీనంగా తరుముడుతున్నప్పుడు నేను నీ పక్షంగా చేశాను. నా రెక్కల కింద ఎంతకాలం బలపడ్డావుగా.
ఇన్ని సంవత్సరాలు మేలు పొందావుగా, నూతన శక్తిని పొందావుగా, కృప వెంబడి కృప పొందావుగా, సత్తువు గల సంఘములో మేలు పొంది ఎదిగావుగా, ఇంకా నేను ఎందుకు చేయాలి? ఇప్పుడు నీవే నా యుద్ధాలు జరిగించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. మొదటి సమూయేలు గ్రంథం 25:27 అబిగయీలు మాట్లాడుతున్నా, ఏలనివాడా నీవు యెహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నీకు శాశ్వతమైన సంతతి. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఎవరికి శాశ్వతమైన సంతతి? ఎవరి కుటుంబాలు నిలబడతాయి? ఎవరి పిల్లలు అర్ధాయుషులు అల్పాయుషులు నాశనం గారు? ఎవరి వంశం భూమి మీద స్థిరపడుద్ది? ఎవరి పిల్లలు 10 కాలాలు నిలిచి ఉంటారు? వాక్యం వెలువడింది, ఎవరి యెహోవా యుద్ధములు. సౌలు గారిని చూడండి, అన్ని సొంత యుద్ధాలే. ఏమిటా యుద్ధాలు? కాసేపేమో నా కొడుకే రాజవ్వాలని ప్రయత్నం, కాసేపేమో నా కూతురుకు మంచి అల్లుడు దొరకాలి. ఓరి నాయన, నీకు ఇంతకన్నా పెద్ద పాయింట్ లేదట. లోకంలో ఒక సామెత ఉండేది ఒకటట, తల వెంట్రుకతో కొండకు ముడేసి లాగుతున్నాడట. వస్తే కొండ వచ్చాయి, లేచి రక్తం వేచేయి, పోతే తల వెంట్రుక కదండి, పెద్ద బాధపడేది ఏముంది? ఇలాంటి విచిత్ర విన్యాసాల మనిషి పడిన భూమి ఉంటే అతగాడి పేరు సౌలే. గొలియాతు కూడా వచ్చి మీలో ఎవడో లేడా, మీలో ఒక్కడు కూడా లేడా అని గర్జిస్తూ ఉంటే ఇతగాడు దర్జాగా ఇంట్లో కూర్చొని, మీలో ఎవడినా గొలియాతును చంపితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా. ఆహా, రాజు కలుడు అవుతాడు ఎవడన్నా అమాయకుడు తెంగలోడు పరిగెత్తి వెళ్ళడానికి పోతాడు మనలాసి ఏంటి? కొట్టుకొచ్చాడు అనుకో, అంతకన్నా గట్టోడు మనకు దొరకడం దేవునికి స్తోత్రం. ఎటు పోయినా మనకే కలిసి రావాలా. రాజు అంటే ఎవరండి? సామెతలు 30:30 చెప్తుంది ఏమని? తన సైన్యమునకు ముందు నడుచువాడు రాజు. ఆమెనని చెప్పండి గట్టిగా, ఒకసారి చెప్పండి గట్టిగా ఆమెనని. నిన్ను 2 గాడిదలు పోతే ఎత్తుక్కున్న శాతగా నిన్ను తీసుకొచ్చి అభిషేకించి రాజును చేసి కూర్చోబెట్టి దీని ఒక మహా సామ్రాజ్యముగా విస్తరింపజేయనాన్న అని నీ చేతిలో పెడితే పగ్గాలు నువ్వు అంటావు. ఇప్పుడు నేను ఒక 3 భాగాలు నీకు ఇచ్చేస్తాను. ఎవరిది నన్ను రాజ్యం పంచడానికి? నీదా? అరే రే 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 ఇసుంట్రమ్మంటే ఇల్లంతా నాది అందట ఒక ఆవిడి. నువ్వేమవుతావునైనా? అవునా, సుట్రకం ఉందా నీకు? నా రాజ్యంలో కొంచెం పరిపాలన చేసుకోరా, నా స్థానం నీకు ఇస్తున్నాను రా బాబు అంటే మనోడు ఏకంగా ఎవరికైనా 3 వంతు ఇచ్చేస్తా. రాజ్యమును పంచుకొని ఎవరివి నాన్న? యేసు ప్రభు వారు అన్నారు, ఈయన ఎలాగైతే రాజ్యం మొత్తం పనిచేసేలా ఉన్నాడు వీడు, ఈయన తీసేసి రాజ్యమును ఒక సామ్రాజ్యమునంతగా విస్తరింపజేసే ఒకరిని పెడదామని అని తీసేసి దావీదుని పెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. కుర్చీ ఎక్కింది మొదలుకొని 40 ఏండ్ల పోతే నా కొడుకు, నా కూతురు, నా భార్య అనకుండా ఎప్పుడు కూడా యెహోవా యుద్ధాలు చేయటమే. 40 లాంగ్ ఇయర్స్ అతని పదవీ కాలం అంతా యుద్ధాలు చేయడమే. యుద్ధాలు చేసి 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 విపరీతంగా సంపాదించి ఏం చేశాడు? ఇదా అబ్షాలోము కూడా పేరు మీద ట్రస్టు. ఆ పాపిష్టుడు ఎవడు పెద్దోడు, ఆడి పేరు మీద ఇదిగో మూట లేదు, మొత్తం తీసుకెళ్ళి మందిరానికి ఇచ్చాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. చాలామంది అంటారు నా కష్టార్జితం సార్. మరి కష్టార్జితం కాకపోతే ఎవడు కన్నం వేసి చేస్తావు చర్చికి? కష్టార్జితమే కదా ఇవ్వాలి. ఇశ్రాయేల్ ప్రజలు బంగారం అంత వసూలు చేసుకోమంటే మొత్తం వేసుకొని మెడకేసుకున్నారు యేసు రక్తం చేయి. ఇక వాళ్ళకి ఎత్తం తెలుసా? అడవి ఆనందమే. ఎందుకు అడవి ఆనందం? ఎటు చూసిన అదేగా. ఏది చెప్పండి రా, అది తెలియనట్టుగా పెడతారు పేసు. ఎటు చూసిన అదే. ఏంటిది? అడవిలో వస్తున్నారు మంచి ఉద్యమంగా. నువ్వు తీసుకొచ్చావు కానీ యేసు రక్తం వేద్యం తొక్కే మడుసు కానీ అంతా బంగారమే. హల్లెలూయా, ఓ మోషే జిందాబాద్. మంచి కూట నడుస్తుంది. సకలోకి వచ్చాక యేసు ప్రభు అన్నాడు, నేను మీ మధ్యలోకి వచ్చేస్తాను, నాకు పరలోకం ఉండబుద్ధి లేదు. అమ్మో, నువ్వు వస్తానంటే మాకు అంత భాగ్యమా ప్రభా, వచ్చేసేయి అన్నాడు. నేను ఏడబడతాడు ఉన్నానరా, నాకు ఒక పరిశుద్ధ మందిరం నిర్మించండి. స్తోత్రం చెప్పండి. పిరమిడ్లు కట్టిన నైపుణ్యం ఉన్న వాళ్ళం మేము. నీకు గుడారము కొట్ట పెద్ద చిత్రమా మేము కట్టేదము, మీరు రండి. అట్లా ఉండదు. పరలోకంలో ఆల్రెడీ ఒకటి ఉంది, అదే మోడల్ చూపిస్తే అట్ట కట్టాలన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎన్ని మినిస్ట్రీస్ వచ్చినాయి? మినిస్ట్రీస్ ఏంటి అయ్యే చెప్పలేరా? చెడ్డమట్లాగా ఆలోచిస్తారనేది మంచి పదమే అది. మినిస్ట్రీస్ అంటే పరిచర్యలు. అమ్మ ఇదేందో తేడా కొన్నాడు చూస్తారే, మంచి పదమే. స్తోత్రం అనండి.
మాది పెంతుకోస్తు కనుక ఎట్టుండిద్ది, మాది లోతరన్ కాబట్టి ఎట్టుండిద్ది, నెక్స్ట్ ఏంటిది హెబ్రోన్ కాబట్టి ఎట్టుండిద్ది, మాది సిఎస్ఐ. ఓహోరి బాబు ఎన్నున్నాయి నాన్న. అసలు సువార్త చెప్పనా, ఆయన శరీరములో ఒక్కొక్కటి ఒక అవయవం అంతే. ఏముంది సార్ ఇందులో విచిత్రం? నేను చెప్పేదంటే నాది లోతరన్ కాబట్టి నాకు తైలిది, నాది బ్యాప్టిస్ట్ ఎట్టుంటా, నేను సిఎస్ఐ నా తీరిది ఉండదు నాన్న. ఒకే ఒక్క సీక్రెట్. ఐగుప్తు వదిలిపెట్టావా? మాట్లాడవే. వదిలిపెట్టావా? ఎవడైనా సముద్రం దాటాలి. స్తోత్రం అనండి. దాటాలంటే ఎవడికైనా పసక రక్తం కావాలి. స్తోత్రం చెప్పండి. ఎవడికైనా ఆ గింజలు కావాలి. స్తోత్రం చెప్పండి. ఆడు ఎవడైనా 12 గోత్రాల్లో ఆ నీళ్లు తాగాలి. స్తోత్రం చెప్పండి. ఎవడైనా మేఘ నడవాలి. స్తోత్రం చెప్పండి. మేము రూబేనీయులము ప్రథములము గనుక మాకు ఆహారం అక్కర్లేదు. చచ్చిపోతాం. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, రే రూబేనా మేము ప్రథములము, మేము జ్యేష్ఠులము కనుక. అయితే ఎవడైనా అదే మన్నా తినాలి నాన్న. స్తోత్రం చెప్పు. గోత్రములు వేరైన ఇశ్రాయేలీలు, సంఘాలు వేరైన మనం అందరూ ఒక్క మేఘము కింద నడవాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రూబేనీయులారా మీరు ఈ గింజలు తినుడి, గాదీయులారా మీరు ఇవి మానుడి. లేదు నాన్న, అందరికి ఒకటే. కొత్త కొత్త సిద్ధాంతాలు పెట్టబాకు. మినిస్ట్రీ ఏదైనా ఒకటే నాన్న. లోతరన్కి, బ్యాప్టిస్ట్కి, మెనోనైట్కి, సిఎస్ఐకి, లోతరన్కి, హెబ్రోన్కి, పెంతెకోస్తుకి వేరు వేరు ప్యాటర్న్స్ లేవు, ఒకటే. ఆ మన్నా తినాలి, ఆ నీరు తాగాలి, ఆ మేఘం కింద నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్ప మంచిగా స్తోత్రం అని. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. మనమందరం ఏం చేయాలి చెప్పండి? పరాక్రమశాలులమై, యుద్ధ వీరులమై, ఖడ్గదారులమై మన రాజుని చెప్పండి భుజం మీద ఊరేగిస్తూ వీధులన్నీ తిప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఇవన్నీ నా కుదరవయ్యో, తలుపులు వేసుకొని గదులు చిన్న మాట ప్రార్థన చేసుకుంటాను. కానీ ఏంది రోడ్డు ఎక్కే పని? అదంతా సీక్రెట్. మీరు సీక్రెట్గా విడవబడతారు. స్తోత్రం. హల్లెలూయా. మీ ఇష్టం మరిగా. మీకు సింపుల్ చెప్తాను. మేలు పొందిన వారు మరుగై ఉండవచ్చునా? మాట్లాడాలా? ఉండవచ్చునా? ఇప్పుడు రక్తవస్త్రావపు స్త్రీ బాధలో ఉండగా దాగి దాగి వచ్చింది, మూగిటి జనంలో దూరింది, మెల్లిగా వస్త్రం ముట్టింది, స్వస్థపడింది. స్వస్థపడ్డాక ఇంకా దాకా నీకు ఆ కష్టం, నీకు ఆ బాధలో ఉన్నప్పుడు తప్పదు. ఏ దుర్మగ్నం రాళ్ళతో కొడతాడని భయం. నువ్వు ఇప్పుడు విడుదల పొందినావు కదా బిడ్డ, నీకేం భయం? దర్జాగారా. పాపం పిచ్చి పిల్లకి టెన్షన్ పోలేదు, ఇంకా స్వస్థపడ్డా సరే అలాగే సైలెంట్గా వెళ్ళిపోతుంది దాచుకొని. నన్ను ముట్టుకుంది ఎవరు? బోల్డ్ మంది మీద పడుతున్నారులే. అప్పుడు చిత్రంగా మాట్లాడితే ఏంది ప్రభు? వీఆర్ హియర్, నో ఆర్గనైజర్స్. వీళ్ళు ఉన్నారండి, కొంతమంది ఉంటారు. ఆయన దేవునికి స్తోత్రం. అసలు యేసు ప్రభు పిలిచిడికి పని అప్పగించినట్టుగా చేస్తుంటాడు. పాప మాడికి ఇంకేవాళ్ళ పని. స్తోత్రం చెప్పరే? మీరు చెప్పాలి గట్టిగా స్తోత్రం అని. ఇప్పుడు ఇచ్చిన వాడు చేస్తే బాగానే ఉండు కదా. వీడు సొంతం పూసుకుంటాడు. ఇప్పుడు ఎరుకో రోడ్డు పక్కన గుడ్డోడు అడుగుతులా. ఏమన్నాడు గుడ్డోడు? దావీదు కుమారుడా. కొందరు ఏమన్నారు? ఊరకుండుము అన్నారా? ఇప్పుడు నాకు మీరు చెప్పాలి, ఆ ఊరకుండుము అన్నవాడు ఎవడాడు? మీరు చెప్పన్నాడు ఎవడు? పాస్టర్ గారా? సంఘ పెద్ద? ప్రెసిడెంటా? అసలు ఎవడు? ఆడు రోడ్డు మీదోడే. కాసేపటి ఎంత కలరిస్తాడంటే యేసు ప్రభుకి మినిస్ట్రీ క్యాంపెయిన్ ఇన్ఛార్జ్ ఆడేలాగా, ఆ టోటల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆడేలాగా, అసలు ప్రెసిడెంట్ ఆడేలాగా. ఎవరికా ఏంటో మాట్లాడరంటే డీసెంట్గా ఉండవు. పెద్దలు ఉన్నాం కదా ఇక్కడ, సైలెన్స్. ప్రతివాడు మాట్లాడేవాడే. ఈడు హడావాడు చూస్తే మినిస్ట్రీ ఇన్ఛార్జ్ ఈడేనేమో అనుకోవాలి మనం. అసలు ఎవడో సంబంధం లేనివాడు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా. యేసు ప్రభు ఎంత స్మార్ట్గా డీల్ చేస్తాడంటే ఆన్నే క్యాకేశాడు. రే ఇట్లా రా అన్నాడు. ప్రభు చూసావా, అది రికగ్నైజేషన్. ఆడు వచ్చాక నువ్వు జాగ్రత్తగా తీసిరా గుడ్డొచ్చి. ఆహా, నన్ను క్యాకేసి కిరీటం పెడతావు అనుకుంటున్నా. గుడ్డోని తెమ్మంటే నువ్వు అంతకన్నా జరిగి పని చేస్తావు కానీ నన్ను తీసిరా. ఈడు గుడ్డోడి కలిగి ఓరే గుడ్డివాడా, మా డీసెన్సీ కన్నా నీ కేకలే నచ్చినాయి అంట. మా మెయింటెనెన్స్ కన్నా నీ ప్రార్థనే రీచ్ అయిందంట. రాయ్యా,
వీళ్ళంతకన్నా దేనికి పని చేయరు? స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచి వాళ్ళందరూ చెప్పండి, పర్లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషంగా చెప్పాలి మీరందరూ కూడా. మన రాజు పల్లకి మీద ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన్ని మోస్తూ భారతదేశంలో ఊరేగే దమ్మున్న క్రైస్తవులు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మారిన పరిస్థితుల నేపథ్యంలో వ్యతిరేకతలు పెరుగుతుండగా, అవమానములు కలుగుచుండగా, పేడ నీళ్లు చల్లుచుండగా ఇప్పుడు ఊరేగమంటావేమిటయ్యా? సైలెన్స్ అయిపోండి, గదుల్లో పరిమితం అయిపోండి, డోంట్ కమ్ అవుట్ అని చెప్పు. ఆమేన్ అంటాం మేము. పరిస్థితులన్నీ తెలిసి కూడా ఇప్పుడు రోడ్డు ఎక్కమంటావా? అవును అవును. ఇదేమన్నా కొత్త సువార్త? వారు మీకు ముందున్న ప్రవక్తలను ఇలాగే హింసించారు. ఇది మనకే మొదట జరిగిన విచిత్ర సన్నివేశమా ఏంటండి? అవనని ఇది ఏమిటి సార్? ఇది ఆది నుండి పరిశుద్ధులందరికీ అలాగే. మీకు సింపుల్ సూత్రం చెప్పనా? విజయవాడలో బయలుదేరి ఎక్కడ గుడివాడ వస్తే మధ్యలో ఏ ఏ ఊర్లు తగులుతాయో, నేను వచ్చినప్పుడు అవన్నీ తగిలితే నువ్వు వచ్చినప్పుడు కూడా తగలడొద్దా? మాట్లాడతలా? అసలు ఆ ఊర్లో ఏం తగలేదండి అన్నామంటే అర్థం ఏంటి? నువ్వు రూటు మార్చావు. చాలా మంది క్రైస్తవులకు తొలినాటి అలనాటి ఆది అపోస్తుల అనుభవాలు ఎదురవ్వట్లేదు. ఎందుకో తెలుసా? వీళ్ళు కొత్త రూట్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద ఫ్యాక్టర్. నోబడీ కెన్ డినై దట్. Everybody has become in their own special way. They feel if they are the kings and having dominion over everything, having authority to decide something, to declare something which is actually against the will of God. And I question such people tonight from this altar. How dare are you to change the pattern of Bible? Who are you to make a new pathway? No way. Nobody can do that. దేవుని వాక్యం చెబుతుంది, నాన్న మందల అడుగు జాడల మట్టిల్లు, నీ కొత్తగా దారి ఎవడు చూపించడం? అదే దారి, అదే అపోస్తలు, అదే ప్రవక్తలు, అదే ఉపదేశం, అదే నడిపింపు, అదే ఆత్మ, అదే అభిషేకం, అవే కార్యాలు. ఆమేనని చెప్పండి గట్టిగా. అంటే ఈ ఆధునిక కాలంలో బ్రదర్ మరి ఊగిని కడిగి సవాలు కానీ పిచ్చేసాలు మానేసి అదే ఉపదేశ క్రమంలో వరుస పెట్టరా. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పో గట్టిగా స్తోత్రం అనే. మంచోళ్ళందరూ చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఈ చుట్టుపక్కల ఉన్నాడు పాస్ గారు చచ్చిపోయాడు ఈ మధ్య, కానీ నేను అడుగుదాము లోపల చచ్చిపోయాడు ఆయన. ఇంతకుముందు లేదు, యూట్యూబ్లో పెట్టారు. నిన్న నాకు ఒక లింక్ పంపించాడు. ఏందిరా అని చూస్తే యేసు ప్రభువుకు వాల్ పోస్టర్లో ఫోటో వేశారా? నీకెందుకు ఫోటో అని నీకు ఊగిపోతున్నాడు మనిషి. ఆయన అంశం ఏంటంటే యేసు ప్రభువుకి ఫోటో. ఏ క్లాస్ అనే షూర్ మైకులో మాట్లాడుతున్నాడు మనిషి. ఇప్పుడు యేసు ప్రభు కొంత షూర్ మైకు, ఇతను ఎందుకు మాట్లాడుతున్నాడు? అసలు అట్లాంటి క్వశ్చన్ కూడా ఒకటి ఎరైజ్ అవుతుంది సంగతి తెలిస్తేగా. అంత ప్రబుద్ధుడు ఎత్తగాడు, అల్పబుద్ధి. ఈరోజు జాగ్రత్తగా వినండి. ఉపదేశకుడు ఎట్లా ఉండాలి తెలుసా? తన ఉపదేశంలో నుండి ఎదురయ్యే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన సిద్ధపాటుతో వేదిక మీదకి రావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు గర్భవతి కుమారుని కంటవని గబ్రియేలు చెప్పాడు. అమ్మో ఎలా? నేను కన్యకను కదా అంది. ఏమని అడుగుతావంటే ఆయన చెప్పమన్నాడు, నేను చెప్పాను, వెళ్ళి ప్రార్థన చేసుకో అనలా. దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ద మెసెంజర్. యునో ఏమన్నాడు తెలుసా? ఇట్ ఈస్ పాసిబుల్ బై ద హోలీ స్పిరిట్ గాడ్. ఇది దేవుని పరిశుద్ధాత్మ వల్ల కలుగును. నీ ప్రసంగములో లేవనెత్తే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పే బాధ్యత నీదే. Yes, you must well prepare for that. ఏదో రాసుకొచ్చి చెప్పడం కాదు. ఇప్పుడంటే కాగితాలు క్లిప్పులు అంటింపులు ఉన్నాయి, కానీ మా చిన్నప్పుడు లేవు. మా నాన్నగారు ఒక పాస్టర్ గారిని పిలిచారు, నాతానేలు గారని. దేవునికి స్తోత్రం. షీపురకులను పెట్టుకొచ్చాడు బైబిల్లో. ఇక ఆ ఉద్యమం మీకు తెలియదు. దేవునికి స్తోత్రం అనే పడి పొలాలు మొత్తం జారిపోయింది. మరి దేవునికి స్తోత్రము, దేవునికి స్తోత్రం. 12 వచనాలు ఉండి సరిపోయింది కోట.
దేవుని సేవ చాలా భయంగా చేయాలి. పల్లకిని మోసేవాడు ఎవడు పడతాడు కాదు, వారందరూ యుద్ధ వీరులు అవ్వాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళు అక్కడ రాసిన పదం ఏంటి తెలుసా? వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలుడు అనండి గట్టిగా మాట. ఇప్పుడు పరాక్రమశాలు అండి, ఆడ పరాక్రమం ఎద్దుల పోటీ దగ్గర కొమ్ములను చేస్తాం కాదు, నీ పరాక్రమం. ఇస్రాయేల్ అంటే ఎవరో? దేవునితో మనుషులతో పోరాడి గెలిచేవాడు ఇజ్రాయేల్. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇశ్రాయేలులో పరాక్రమశాలి అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనలో పోరాడేవారిలో కాస్త గట్టోడని. మోకాళ్ళ మీద పడితే, ఉపవాసం ఉంటే, కన్నీరు కరిస్తే, ప్రభు కనికరించే వరకు, దర్శనమిచ్చే వరకు, తిరిగి మాట్లాడే వరకు, కృప ఇచ్చే వరకు, లేపే వరకు, మోకాళ్ళు దిగని, కన్నీరు ఆపని ప్రార్థనా పరులైన ఇశ్రాయేలీలలోనే ఇతడు కాస్త పరాక్రమశాలి అట. ఆడగావాలి పల్లకిని మోయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేతులెత్తర గట్టిగా. అర్ధాకలి మహాపాపమట చెప్ప మంచిగా. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇవి కడవరి దినములు, ఇవి దుర్దినములు, ఇది చెడు కాలము. ఇంకా పాల డబ్బా క్రైస్తవులు ఉప్మా బడి పిల్లలు కాదు. నన్ను ఎత్తుకో, నువ్వు రావాలి వాళ్ళు కాదు. ఎవరు కావాలి? సొలొమోను పల్లకిని మోసేవాళ్ళం. చెప్పండి ఆమేనని, చెప్పండి ఆమేనని. రాజును భుజాల మీద కూర్చోబెట్టుకొని ఆయన ఎంత లెక్క తీసుకెళ్ళమంటే అంతవరకు, ఎక్కడ ఆయనకు అసౌకర్యం కలగకుండా, ఆయన ఎక్కడ చిరాకు పడకుండా, ఆయన సంతోషించేలాగా చక్కగా నలుగురు సమన్వయముతో చక్కగా మోస్తూ ఆతన్ని స్తుతిస్తూ, ఏదో అశోభుశోభని ఉసురోమని కాకుండా, ఏమండి ఆ రాజును పొగుడుతా, ఆ రాజును కనపరుస్తా, ఆ రాజును పాడుతా, ఆ రాజుని కనపరుస్తా హాయిగా వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అర్ధరాత్రి వేళ ఖైదీలకు అద్భుతమైన పాటలు వినబడుచున్నవి. ఆ పాటలు పాడుచున్న వారు బాగా ఆరోగ్యముతో ఉన్నవారు కాదు, తిన్నది అరగని స్థితిలో ఉన్నవారు కాదు. అప్పటికే గాయములు పొందిన వారు, చచ్చిన కుక్కను ఒక రోడ్ల మీద ఈడ్చినట్లుగా వారు రోడ్ల మీద ఏడవబడ్డారు. శరీర భాగాలు కొట్టుకుపోయాయి, శ్రద్ధము శ్రమించుచున్నాయి. రాత్రిపూట చలి పెడుతూ ఉన్నది, ఇబ్బంది కలుగుతూ ఉన్నది. సువార్త నిమిత్తము సంఖ్యలో ఉన్నారు, ప్రభు కొరకు శ్రమల కొలువులో ఉన్నారు. గాయములు పడుతూ ఉండగానే సంఖ్యలు పడ్డాయి, బొండ్లు బిగించబడ్డాయి. కూర్చునేదానికి లేదు, నిలబడేదానికి లేదు, చేతులు ఎత్తడానికి లేదు. ఆ స్థితిలో వారు పాడుతూ ఉండగా ఖైదీలు వినుచున్నారు. లోపల పశ్చాత్తాపం వచ్చున్నది, మార్పు వచ్చుచున్నది. ఖైదీలందరిలో ఒక మార్పు రాగానే ఒక పెద్ద భూకంపం. అదేమి చిత్రమో, పునాదులు అదిరిపోయినాయి, గోడలు పడిపోయినాయి, అందరూ బంధకాలు ఊడిపోయినాయి. చిత్రం చెప్పనా? ఒక్కడు కూడా చిన్న గాయం అమల కొట్టు గట్టికి ఇప్పుడు కట్టా. ఆయన కార్యాలు అట్లుంటాయి సార్. అంత పెద్ద భూకంపంలో ఇల్లంతా కూలిపోయి, గోడలు పగిలిపోయి, ఎవడి బంధకాలు ఊడిపోయి, తలుపులు తెరుచుకొని సంఖ్యలు ఊడిపోతే ఎవరికి దెబ్బ తగలదా అండి? ఇంకా చెప్పరా మీకు? ఇంకా చెప్పరా మీకు విచిత్రం? పెద్ద కెక్క వేసి శిలువ మీద ప్రాణం వదిలిపెట్టగానే మహాభూకంపం కలిగింది. శిలలు చిన్న భిన్నమైపోయేంత భూకంపం అంటే అది కదండి. అంత పెద్ద భూకంపములో ఎవడు సావకపోగా ఏనాడో సచివాళ్ళు మళ్ళీ బతికారు కొట్టుకో ఇప్పుడు గట్టిగా. అది యేసుప్రభు అంటే. వినాశనం కలిగించేవాడు కాదు, నష్టము కలిగించేవాడు కాదు, ప్రజల ప్రాణానికి ఇబ్బంది వేసేవాడు కాదు. ఇవాళ కొత్తగా నష్టం కాదు, ఏనాడో నష్టపోయిన వాళ్ళకు కూడా లాభము కలిగించగలిగినంత కృపగల దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన వలన మేలు పొందేవారేనా? ఆయన వలన ఆశీర్వాదాలు పొందేవారేనా? ఆయన వలన బాగుపడేవారేనా? ఆయన పేరు మీద బతికేసేవాళ్ళేనా? ఆయనను భుజముల మీద మోసేవారు ఉన్నారా గుడివాడలో? yes. ఈ రాత్రి ప్రభు కావాల్సింది ఆయన భుజముల మీద మోయగలిగిన వారు, యుద్ధ వీరులు కావాలి. స్తోత్రం చెప్పండి. సంఘాల్లో మనం ఏమి నేర్చుకోవాలి చెప్పండి? 3 సంవత్సరాలు మరి పరిచయం చేశారండి, మరి 4 సంవత్సరాల కమిటీలు తీసుకుపోతే చర్చి మార్చేస్తారండి. మార్చాయి దరిద్రం పాడుగాని ఏం బుద్ధి ఇది? మరి సాపలేసిన కాడి నుంచి అన్నీ కూడా మేము చేసామండి, మరి మమ్మల్ని అయ్యగారు గుర్తించలేదండి.
గుర్తించాలనే చేసావు కదా, ఆ విషయంలో గుర్తింపు వచ్చేసింది కదా, వెళ్ళిపో. ఎంత దరిద్రం అండి ఇది. చీ. అబ్రహాము గుడారంలో ఉన్న వ్యక్తులు ఏం అలవాటైపోయారంట? 14 అధికారము తన ఇంట పుట్టి అలవరసబడిన 318 మంది దేనికి అలవాటయ్యారు? వాళ్ళు యుద్ధమునకు అలవాటయ్యారు. గట్టిగా ఆమని చెప్పండి ఒకసారి. 4 పాటలు నేర్చుకోగానే సరేలే, 4 భాషలు మాట్లాడికి సరిగా యెహోవా యుద్ధమును నేర్చుకో, యుద్ధమునకు అలవాటు చేయి, యుద్ధమును నేర్చుకో. గట్టిగా ఆమని చెప్పండి ఒకసారి. చెప్పండి. కడవరి కాల క్రైస్తవులు ఎలా మారిపోవాలి? ఆయన పల్లకిని మోసేవారుగా మారిపోవాలి, పరాక్రమశాలులుగా మారిపోవాలి, యుద్ధ వీరులుగా మారిపోవాలి, ఖడ్గధారులుగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక చివరి మాట చెప్తా. ఏంటా చివరి మాట? అందరూ పరాక్రమశాలులు అనండి, శూరులు వీరులు అనండి, ఖడ్గధారులు అనండి. ఇప్పుడు చదవండి 8వ వచనం. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఏంటండి మాట అసలు? వాళ్ళందరూ శూరులు, యుద్ధ వీరులు, ఖడ్గధారులు, పరాక్రమశాలులు అంటివే. ఇప్పుడు వాళ్ళకి ఏమిటండి? రాత్రి భయం. ఎవరికండి ఏం మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతుంటే అసలు విక్కరిస్తున్నాయన్నట్టుగా ఉందండి. మరేమో వీరులా, శూరులా, పరాక్రమశాలులా, యుద్ధ వీరుల, ఖడ్గదారుల. వాళ్ళకి భయం ఏమిటండి? ఇప్పుడు రాసుకొని చెప్తున్నా ప్రసంగం టైటిల్, వీరుల భయము అనండి. అనండి గట్టిగా. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్. ద ఫియర్ ఆఫ్ ద మైటీ. ఆలోచించండి ఒకసారి. ఎవడైనా పిరికోడో బలహీనుడో భయపడతాడు సార్. వీళ్ళు యుద్ధ వీరులు, పరాక్రమశాలులు, ఖడ్గదారులు, వీళ్ళు భయపడటం ఏమిటి? ఈ ఒక్క మాట చెప్పి ఈ పూటకు ప్రార్థన చేస్తా. బహుశా దేవుని చిత్తంలో రేపు రాత్రి దేవుని వాక్య ప్రకటనకు మరింత సమయం ఉంటుందని ఆశిస్తున్నాను. అవునా? అది మీ చేతిలో ఉందో. తొందరగా వస్తే ఉంటుంది కోటు. కొంచెం వేడి వండుకొని తిని భోజనం చేసి చల్లబడిపోయి వస్తే అవ్వదు. ఎన్ని గంటలకు వస్తారు రేపు? స్తోత్రం చెప్పండి ఒకసారి. చెప్పాలి. హల్లెలూయా. మంచి వాళ్ళందరూ చెప్పండి. ఎంత విచిత్రం కదా. వారందరూ యుద్ధ వీరులట, ఖడ్గదారులట, పరాక్రమశాలులట. అన్ని గొప్ప గొప్ప పదాలు సార్. తీరా చూస్తే ఏమిటి విషయం? ఏమిటి విషయం? రాత్రి భయము చేత. వీరులకు భయం ఉండవచ్చునా? భయమున్న వాడిని వీరుడు అనవచ్చునా? ఈ రాత్రి నాకు ముగింపు మాట ఇదే. వాళ్ళందరూ బలవంతులే, వాళ్ళందరూ పరాక్రమశాలులే, వారందరూ యుద్ధ వీరులే, ఖడ్గధారులే. అయినను వారందరికీ భయం ఉందిట. చెప్పండి, వారికి ఏముంది? ఏ భయం? అది ఏ భయం? పరిచయం చేయాలో, పని చెప్తారేమో, దేవుడికి ఇవ్వాల్సి వచ్చిందేమో, బలి పెట్టగాడు మోకరించాలేమో. ఈ భయం ఏమి లేదా? ఎంత బరువు మోయటకని రెడీ. పల్లకిని భుజం మార్చుకుని నువ్వే మొయ్యరా అన్న రెడీ. ఓ 50 కిలోమీటర్లు ఆగొద్దురా అన్న రెడీ. ఆ భయం లేదండి. మరి ఏ భయం ఉందో మాకు? రాత్రి భయం. ఎందుకని? మా రాజు మా భుజముల మీద ఉండగా, మేము అరణ్యములో ప్రయాణము చేయుచుండగా, మాకున్న బలమును బట్టి, మాకున్న సత్వను బట్టి, మాకున్న ఎముక పుష్టిని బట్టి మా రాజు హాయిగా సేద తీరుతూ ఉండగా పల్లకిలో శత్రువు ఈ చీకట్లో ఎక్కడైనా దాగి ఉన్నాడేమో, మాకు ఎదురుపడే దమ్ము లేని ఆ పిరికి శత్రువు చాటుగా మా మీద కత్తితో దాడి చేస్తాడేమో, ఏ పొదల మాటులో దాగి ఆకస్మికంగా వెలుగుపడతాడేమో మా మీద. ఎదురుగొండ వస్తే దెబ్బగా చంపేస్తానండి. కానీ శత్రువు ధైర్యవంతుడు కాదు, పిరికోడు, దొంగోడు, ధర్మ యుద్ధం చేసే ఒక కాల్టి కాదు, అంత పనికి మళ్ళీ యుద్ధం చేస్తాడు.
అందుకే నేను యోధునైనా వీరునైనా పరాక్రమశాలునైనా నా శత్రువు యథార్థవంతుడు కాదు కనుక, వాడు చీకట్లో దాడి చేస్తాడు కనుక, వాడు దొంగ దెబ్బతీస్తాడు కనుక, తెలియని రీతిగా మీద పడతాడు కనుక చీకటి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనం బలహీనులమని కాదు. మన శత్రువుని యేసయ్య ఒక మాట అన్నాడు, వాడు దుష్టుడు అని. ఏమన్నాడండి? వాడు మంచిగా ఎందుకు ప్లాన్ చేస్తాడండి? ధర్మంగా పోదాం అని ఆడింది కంటాడు. వాడు దుష్టుడు కదా. అందుకని దుష్టుడుగు ఆ శత్రువు చేతిలో మనం పడకుండా ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? కడుపులో కొంచెం భయం ఉండాలి. వాడు ఒకవేళ నా మీద వెనుక నుండి దాడి చేస్తాడేమో, నేను చచ్చిపోతే పర్లేదులే, నేను కూలబెడితే పర్లేదులే, వెనకగా వచ్చి ఒక్క పోటు పొడిస్తే 2 కాళ్ళు నరికితే నేనే చస్తే బాగానే ఉండు, కానీ హాయిగా నా భుజముల మీద సేద తీరుతున్న నా ప్రియుడు కళ్ళత పడతాడేమో, అతనికి ఇబ్బంది రాకూడదు, నా వలన ఆయనకి ఇబ్బంది రాకూడదు, నా వలన ఆయనకు అవమానం రాకూడదు, నా వల్ల ఆయన ఏమాత్రం అన్కంఫర్ట్ ఫీల్ అవ్వకూడదు. అది నా ప్రథమ లక్షణం. ఊరుకోండి, మీరు పిచ్చి మాటలు మాట్లాడతారు, కానీ మన భోజముల మీద ఆయన ఆధారపడి ఉండటం ఏంటండి? తెంగర మాటలు మాట్లాడతావు నువ్వు. ఆయన మీద కదా మనం బ్రతుకుతున్నావు. చెప్పేది అది. ఆయన మీద బతకడం మానేక కొంచెం ఆయన మొయ్యమని చెప్పేదిగా ఈ ఉపదేశం. మళ్ళీ అడ్డుపోతావు. మీకు సింపుల్ చెప్తాను, సూత్రం సింపుల్గా చెప్తాను, ఏమీ లేదు గొడవ. యేసును మోసేవారుగా ఉండాలి అనండి, కొంచెం అనండి. హల్లెలూయా. గాడిద మోసిందా లేదా? సీమోను పడవగా భాగ్యం దక్కిందా లేదా? నీకు కావాలా వద్దా? సింపుల్ అంతే. జాగ్రత్తగా ఈ మాట వినే ప్రయత్నం చేయండి. మందసాన్ని శత్రువుల దగ్గర పెట్టేశారు. ఆ శత్రువు ఏం ప్లాన్ చేశాడు? ఇలా దేవుడు నిజమైన మహిమ గల అంతా ఒట్టిదేనా తేల్చేద్దామని కొత్త బండి చేసి పాడి ఆవులను తెచ్చి, లేక దూడలు కట్టిన ఆవుల్ని బండి కట్టి ఈ మందసాన్ని దాని మీద పెట్టి, ఈ ఆవులు వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయి వాళ్ళ దేశంలో వదిలేస్తే వాళ్ళ దేవుడికి మహిమ ఉన్నట్రా, లేకపోతే అంత ఒట్టిదే అని పెట్టాడు. ఇప్పుడు చెప్పండి, ఆడి దుర్మార్గం ఎత్తుగాడా? అవి లేక దూడలు కలిగిన పాడి ఆవులు అనండి. పచ్చి బాలిత దేహం, పచ్చి కర్రతో చేసిన పరువైన ఎడ్ల బండిని ఈ పాడి ఆవుల మీద పెడితే వాటి ఒళ్ళు ఎంత నొప్పిగా ఉంటుందండి. పైపిచ్చు లేక దూడలు అవి అక్కడ కట్టేసి ఉన్నాయి. అవి ఏడుస్తూ ఉంటే ఆవు ముందుకెళ్దా? అది తెలివి చూసావా? అది 2 ఎద్దులు కట్టొచ్చుగా. పాడి ఆవులను కడితే, మందసం పెడితే ఈ దూడలు అమ్మో అనగానే అక్క తిరిగి వస్తాయి. చూసావా, వాళ్ళ దేవుడు ఉట్టిదే అనొచ్చు అని దొంగేసం వేసి దుష్టుడు కదాడు పెట్టాడు. మందసం పెడితే దేవుని కృప, ఒళ్ళంతా పచ్చి పుండు పాలింత దేహం, లేక దూడలు ఏడు పిల్లలు పడుతున్నాయి. మందసం మీద పెట్టగానే ఆవులు అన్నయ్యట, మేము పచ్చి బాలింతలో, ఒళ్ళు పచ్చి పుండుగా ఉంది, లేక దూడల ఏడుపు మాకు వినబడుతున్నది, ఆయనను మా భుజముల మీద మా సృష్టికర్తకు దేవుని మందసం పెట్టబడింది, మేము వెనక్కి తిరగకూడదు, మా లేక దూడల ఏడుపు కూడా మాకు వినబడకూడదని పెద్దగా ఏడ్చుచు అరుచుచు బెత్షెమెషు మార్గములు పడి వెళ్ళిపోతున్నాయట. అప్పుడు ఆ దుష్టుడు ఒప్పుకున్నాడు, వీళ్ళు దేవుడు నిజమైన దేవుడు. కొట్టని గట్టికి ఇప్పుడు చెప్పట్లు. కొన్నిసార్లు మీకు ఎందుకు చెప్తాను తెలుసా? ఇప్పుడు ఆ ఆవులు వెనక్కొస్తే దేవుడు అబద్ధమా అండి? దేవుడికి మహిమ లేదా అండి? ఎంత కుట్ర చూసారా? నేను అంటున్నాను, ఆ నోరు లేని మూగ జీవాల మీద దేవుని మహిమ ఆధారపడినట్టు అనిపించట్లేదు? సరిగ్గా అలాగే నీ మీద మన దేవుని మహిమ ఉన్నది. నువ్వు అడ్డగోలుగా ప్రవర్తిస్తే, నువ్వు లోకంలో కలిసిపోతే, నా పిల్లలు, నా కుటుంబము, నా సంసారము, నా డబ్బని వెనక్కి తిరిగితే నీ దేవుని మహిమ ఏమవుతుంది? అన్ని జనులు ఏమనుకుంటారు? నిజమే బాలింత దేహము, నిజమే లేఖలు నిలబడుతున్నాయి, అయినా నీ భుజముల మీద ఉన్న బరువు నీ వెనక ఉన్న బాధ్యతల కంటే గొప్పది కనుక
వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. నువ్వు మందసాన్ని క్షేమంగా అందరికి తీసుకెళ్ళాలి. నీ వల్ల దేవునికి మహిమ రావాలి. ఒళ్ళు నొప్పులున్న పర్వాల, బిడ్డల ఏడుపులున్న పర్వాల, ఏ దైవజనుడైనా ఇదే భారంగా ఇంట్లో పిల్లల ఏడుపు ఉండగా కోటాలు పెట్టలేదా? ఇంట్లో అవసరాలు ఉండగా దేవుని సేవకు ఇవ్వలేదా? పిల్లలు ఏడుస్తూ ఉండగా దేవుని సేవకులకి ఇచ్చి పంపలేదా? ప్రతి దైవజనుడు ఒక పాడి ఆవులే పని చేయలేదా? ఈ కడవరి దినములలో ఎక్కడో ఒక దైవజనుడు కాదు, మనందరము ఆయనను భుజం మీద మనం మోసే వాళ్ళంగా మారాలి. భుజాల మీద మోసే దేవుడికి, సేవకులకి, సంఘాలకి భారం అయ్యే వాళ్ళంగా ఉండదు. మనం భారం మోసే వాళ్ళగా మారిపోతాం. సేవ భారం మోసే వాళ్ళగా, సంఘ భారం మోసే వాళ్ళగా, దేవుని రాజ్యపు భారం మోసే వాళ్ళగా మనం మారాలి. వాక్యం చెబుతుంది ఏమని? వాళ్ళకి రాత్రి భయం. చాలా ఉపదేశం ఉంది కానీ టైం అయిపోయింది, ముగిస్తున్నా. వాళ్ళందరికీ ఏముంది చెప్పండి? రాత్రి భయము అనండి. అమ్మా చదవమనలేదుగా. వాళ్ళందరికీ ఏముంది చెప్పండి? చెప్పండి, ఒక్క మాట విను. ఏముండాలి? ఏముండాలి? ఈ చీకటి, ఈ లోకం, ఈ శత్రువు, ఈ సైతాన్ గాడు కొంచెం భయం కలిగి ఉండాలి సుమా. నేను ఏనాడు ఆత్మను పొందిన అభిషేకం కలిగినవాడిని నేను. అబ్బో అయ్యా, ఒక్క మాట, సంసోను అభిషక్తుడే కదా, కొంచెం గట్టిగా, గొప్ప వరపుత్రుడే కదా, అవునా కదా? ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షింప మొదలు పెట్టినవాడా కాదా? ఇంతటి మహానుభావుడికి అభిషేకం ఉంది, దేవుని దర్శనం ఉంది, దేవుని స్వరం వినే కృప ఉంది, ఆత్మచేత రేపబడుతున్న అనుభవాలు ఉన్నాయి, దేవుని ఆత్మ మీదకి బలంగా రావడం అన్నీ ఉన్నాయి. లేదల్లా కడుపులో భయం లేదు. చెప్పండి, ఏమి లేదు? కడుపులో భయం లేదు. నన్ను దేవుడు ఏరు కోరి పుట్టించుకున్నాడు. ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించాలి. నేను గురుతరమైన బాధ్యత నా మీద మోపబడి ఉంది. కడుపులో భయం ఉండొద్దు. ఎందుకు పుట్టాను? నన్ను ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? ఎందుకు నా మీద తన కృప ఉంచాడు? వేరొకరికి లేనట్టుగా నా మీద ఈ బలమైన అభిషేకం ఎందుకు ఉంచాడు? వాడబడుతున్న వాడికి, అభిషేకం ఉన్నవాడికి కడుపులో భయం ఉండదా? ఈ రోజున పాపం ఏ స్థాయిలో, ఏ రూపంలో క్రైస్తవులకు జరిగినా, క్రైస్తవులు జరుగుతున్నా దానికి కారణం దేవుని భయం కడుపులో లేకపోవడమే. అదే పాపం కానీ ఏ స్థాయిలో జరగని కడుపులో భయం లేక జరుగుతుంది. ఇదంతా చిన్న చిన్న చోట్ల పెద్ద పెద్ద దాకా. నేను మాట్లాడుతున్నా, నువ్వైనా అందరికీ కడుపులో భయం ఉండాలి. అభిషక్తుడే దావీదు, కడుపులో భయం లేక తప్పు జరిగింది. కడుపులో భయం లేకే అదే అవకాశం అంతకన్నా గట్టిగా యోసేపు దగ్గరకు వచ్చింది. అమ్మో, నేను ఇట్లు ద్రోహకార్యం చేస్తాను, నా వల్ల కదా అన్నాడు. దానియేలుకు ఒక మంచి ఆహారపు ఆఫర్ వచ్చింది. నా పరిశుద్ధత ఏమైపోద్దు బాబోయ్, నాకు వద్దు అన్నాడు. నేను అన్నాను, ఎవరు ప్రభుని మహింపరిచారు? ఎవరు నిలబడ్డారు? ఎవరు గెలిచారు? ఎవరు జయించిన వారు? ఎవరికి సింహాసనం? ఎవరికి మహిమ? ఎవరు కడుపులో భయము కలిగి ఉన్నారో వాళ్ళే. పౌలు అంతటి మహానుభావుడే. నేను మీ మధ్య సేవ చేసినప్పుడు భయముతో, వణుకుతో మీకు సేవ చేశాను. నీ భయం ఏంటయ్యా? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టున్నైపోతానేమో అనే భయం. అపోస్తలత్వపు స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా నేను భ్రష్టున్నైపోతానేమో, నేను ప్రకటించిన విషయాల్లో నేనే బలహీనుడైపోతానేమో అనే ఒక భయం, ప్రతి రోజు లోపల భయం. సమయాభావాన్ని బట్టి ముగిస్తూ ఈ రాత్రి ఒక సవాలు మీ ముందు పెడుతున్నాను. మీరు ఇంకా సంఘ కాపురుల చేత, యేసు చేత మోయబడుతున్న పసిగుడ్డులేనా? లేక దేవుని సేవని, దేవుని సంఘాన్ని, దేవుని రాజ్యాన్ని, రాజైన యేసుని భుజముల మీద మోయుచున్నటువంటి శూరులు, వీరుల స్థాయికి వచ్చారా? ఒకవేళ ఆ స్థాయికి వస్తే నా ప్రశ్న, కడుపులో భయం ఉందా? అమ్మో దేవుడు చూస్తున్నాడు, అమ్మో దేవుడికి ఇష్టం లేదు, అమ్మో దేవుడికి నచ్చదు,
అమ్మో దేవుళ్ళు ఎక్కడుగుతాడు, అమ్మో తీర్పులోకి వెళ్ళాలి. కడుపులో భయం ఉందా? అభిషక్తులు గొప్పవారు ఎందరో భయం లేక నాశనం అయిపోతున్నారు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దోళ్ళ దాకా, మాట్లాడుతున్న నా నుండి వినేవారి దాకా మనందరికీ కామన్ ఉండాల్సింది దేవుని భయం. ఈ రాత్రి వేళ దుష్టుడు ఎటు నుంచి వస్తాడో, ఏ వైపు మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, ప్రలోభాల్లో ఎక్కడ భ్రమపరుచాత్మది ఎలా మీద పడతాడో ఎప్పుడు ఒక భయం లోపల ఉండాలి. నాకేం పర్వాలేదులే, నేను సూపర్ మ్యాన్ని. వద్దా అభిషక్తుడా, దైవజనుడా, రెవరెండో, నువ్వు ఎవరిగా నీ కడుపులో భయం ఉండాలి. ఆ భయం లేకే పెద్ద పెద్దలు పతనమైపోయారు. ప్రార్థించడం కొరకు మీకు ఒక పిలుపునిస్తున్నాను. 2 మాటలు. 1, ఇప్పటికైనా సేవా భారాన్ని మోసే బిడ్డగా మారుతావా, లేక నీవే సంఘానికి దైవజనుడికి ఒక భారంగా మిగిలిపోతావా? ఒకవేళ అలా మారుతాను అయ్యా, నేను ఇది మొదలుకొని సంఘములు ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక భారం నేను మోస్తానయ్యా, మేసేవాడిగా కాదు ఏదో ఒకటి మోసేవాడిగా ఉంటానని తీర్మానానికి వస్తావా? నెంబర్ 1. నెంబర్ 2, ఎంత కృప పొందిన నీవు కడుపులో భయం కలిగి బ్రతుకుతున్నావా? అమ్మో, అపోస్తలత్వానికి ఎదిగిన తర్వాత కూడా భ్రష్టున్నైపోతానేమోననే భయం. నాకు పర్వాలేదులే, నేనేం కాదులే, ఏమిటా మొండి ధైర్యం, భయం రావాలి నీకు. మోకరించి కళ్ళు మూసుకో, ఒక ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు మోకరించండి, కళ్ళు మూసుకోండి. ఆరోగ్యం ఉంటే, అవకాశం ఉంటే మోకరించు, లేతే పర్వాలేదు. చిన్న ప్రార్థన. ఇదిగో దేవుని కృప, ఇదిగో దేవుని కృప. ఈ రాత్రి నీతో మాట్లాడిన కృప. ఒక చిన్న ప్రార్థనతో మనం వెళ్ళిపోదాం. తేటగా దేవుని వాక్యం పరమగీత గ్రంథం 3:7-8 నుంచి మాట్లాడారు. ఏమని? నీవు దేవునికి, సేవకునికి, సంఘానికి ఇంకా భారముగానే ఉన్నావా, లేక ఆయన భారమును మోసే బిడ్డగా ఉన్నావా? ఇంత కృపకి ఎదిగిన నీవు కడుపులో దేవుని భయం కలిగి ఉన్నావా? మీటింగుల్లో అలవాటుగా చేతులు ఎత్తేసేవాళ్ళు కాదు, నిజంగా దేవుడు సూటిగా నీతో మాట్లాడా? దేవుని వాక్యానికి స్పందిస్తున్నావా? దేవుని వాక్యానికి లోబడుతున్నావా? ఈ రాత్రి దైవజనుడా, ఈ 2 తీర్మానాలకు నేను వస్తాను. 1, దైవజనుడికి, సంఘానికి, దేవుడికి నేను ఒక భారముగా ఉండిపోవట్లేదు, నేను భారం మోసేవాడిగా మారుతాను. ఇది మొదలుకొని సంఘములో, ఇది మొదలుకొని సేవలో, ఇది మొదలుకొని దేవుని రాజ్యములో, ఇదిగో ఈ భారమును మోసేవాడిగా నేను ఉంటాను. ఒక తీర్మానం చేయి, ఒక తీర్మానం చేయి. ఈ పరిచయం నేను చూసుకుంటాను, ఈ బాధ్యత నేను చూసుకుంటాను. ఏదో ఒక భారం, ఏదో ఒక భారం. 2, నిజమే, నా భయం లేకపోవడం వల్లనే దేవునికి అవమానం వచ్చింది. నేను కృప పొంది, ఆత్మ పొంది, ఎంత పొంది కూడా భయం లేకుండా ప్రవర్తించాను. నా కడుపులో భయం తగ్గింది, అందుకే ఈ నష్టం దేవునికి, దేవుని నామానికి అవమానం వచ్చింది. నేను సిగ్గుపడుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. ఇది మొదలుకొని మునుపటి కంటే అధికముగా దేవుని భయము కలిగి జీవిస్తాను. కొంచెం స్వరమెత్తి ప్రార్థన చేస్తావా? 1 నిమిషం ప్రార్థన చేస్తావా?